మీ యాక్టింగ్కి కొంతమందితో సమానంగా ట్రీట్ చేయాల్సి వస్తుంది, కానీ మిమ్మల్ని కొంచెం తక్కువగా ట్రీట్ చేసినప్పుడు మీకు ఫీల్ అవుతుందా? అంటే షోస్లో నేను ఏనాటికి ఫీల్ కాను. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి అభిప్రాయం వారిది. ఇప్పుడు మీ అభిప్రాయం పలాని హీరో అని ఇష్టం అనట. ఎందుకు మరి నా యాక్టింగ్ బాగుంటుంది కదండి, నేను బాగా పాటలు పాడితే బాగా ఇది చేస్తాను కదా, నన్ను ఎందుకు మీరు ఫేవరెట్గా ఎంచుకోరని నేనంటే తప్పు కదా. అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. అంతేగాని నన్ను తక్కువ అంచనా వేసినప్పుడు నేను కృంగను, ఎక్కువ అన్నప్పుడు పొంగిపోను. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నాకు తెలుసు నేను ఎంతవరకు రీచ్ అయ్యాను, జనాలకు ఎంతవరకు నేను తెలుసు, ఎంతమంది నన్ను ఆదరిస్తూ ఉన్నారు అనేది తెలుసు. సమాజంలో ఎంత గొప్ప ఆర్టిస్ట్నైనా అందరూ ఇష్టపడాలని లేదు, అందరూ తిరస్కరించాలని లేదు. మామూలు ఆర్టిస్ట్ కూడా కొంతమంది ఆయన యాక్టింగ్ కూడా రేపు చాలా బాగుందని నచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి నేను పొంగను, కృంగను. గ్రేట్ గ్రేట్. సో ఎప్పటికీ మీరు ఒక్కొక్కసారి డౌన్ అయిపోతున్నప్పుడు వాట్ ఈస్ యువర్ మోటివేషన్? నేను డౌన్ అయినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, గత రోజులలో నేను ఎంత హైప్లో ఉండి సరే అప్పుడు నన్ను బాగా ఇష్టపడ్డారు, ఇప్పుడు నేను డౌన్ అంటే అది నా లోపమే కావచ్చు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడైనా కొత్తదనాన్ని కోరుకుంటారు. అరే నేను రొటీన్గా చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడు చేసేది కదా అని ఉద్దేశంతో ఉన్నప్పుడు డౌన్ అనేది తప్పదు. కాకపోతే నాకంటూ నేను ఇంకో కొత్త రకంగా కొత్త వరవడిగా చేస్తా. కానీ కొంతమంది ఇప్పుడు టీవీ షోస్ కానీ సినిమాలు కానీ రాజమౌళి మేము డ్రింకింగ్ క్యారెక్టర్ అనుకున్నాం అంటే కొంత ఎట్లుంటారంటే, అరే ఈ క్యారెక్టర్ ఈయన బాగుంటారని డైరెక్టర్ చూజ్ చేసుకుంటాడు. అట్లా నన్ను ఎక్కువ శాతం వాటికే యూజ్ చేస్తారు. కాకపోతే నేను ఏదైనా చేయగలను. రీసెంట్లీ ఎక్కువ నన్ను వేరే మూవీ చేస్తూ ఉన్నాను, డెవిల్గా, ప్లస్ ఒక తండ్రి క్యారెక్టర్లో తండ్రి ఎలా ఉంటాడు కొడుకు పట్ల అది కానీ చాలా బాగా చేస్తూ ఉన్నారు డైరెక్టర్లు. ఒక హీరో ఫ్రెండ్గా ఇలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు. అప్పుడు నాకు అనిపిస్తూ ఉంది, చూసే డైరెక్టర్ కూడా, సార్ ఇప్పుడు నేను డ్రింకింగ్ క్యారెక్టర్ చేస్తాను కదా, అమాయకుడు చేస్తాను, ఇది ఎలా ఉంది అంటే సూపర్ రాజమౌళి బాగా చేస్తాను, చెప్పండి సార్. ఎందుకంటే నేను ఇన్ని రోజులు నాకు తెలిసి నేను చేస్తానంటే, కానీ నాకు ఇవి ఎక్కువ చేయడం వల్ల నేను ఇవి చేయలేకపోతానా అని నాలో కలుగుతున్నటువంటి సెల్ఫ్ డౌట్ అనేది వస్తూ ఉంది. కాబట్టి చెప్పండి సార్ అని అడిగి తెలుసుకొని కూడా నేను ఏమైనా తక్కువైనా కూడా మళ్ళీ ఎక్కువ చేయడానికి, వాళ్ళు చెప్పినట్టు చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. దానివల్ల సక్సెస్ అనేది నాకు తెలుస్తూ ఉంది, చేయగలుగుతున్నాను. యాక్టర్ అవ్వాలి అన్నిటిలోనూ, అంతే. వర్సటైల్ యాక్టర్ అనేది మీ యొక్క గేమ్. కాకపోతే నేను ఎందుకు ఎక్కువ చేశానంటే ఫ్యాక్ట్ చెప్తున్నాను, మనకంటూ ఒక డిఫరెంట్ వే ఆఫ్ స్టైలు జనాల్లో ఫస్ట్ చూస్తేనే తొందరగా వాళ్ళకు రీచ్ అవుతాం. అంతేగాని కామన్గా చేసుకుంటూ పోతే 10 మందిలో 10 మంది లెక్క చేసుకుంటే 10 మంది లెక్కన ఉంటాం. 10 మందిలో ఒక్కళ్ళు డిఫరెంట్గా చేస్తే అరే అమ్మ వీడు ఇంతమంది వేరే రకం వీడు భలే చేస్తాండ్రా అనే ఒక్క లుక్ ఇటు పడ్డానుకో జనాలు మనం గుర్తించినట్టు లెక్క. అది కావాల్సుకొని నేను స్టార్టింగ్ నుండి అట్లా చేశాను. అట్లా కూడా బాబు గారు అరే నువ్వు చేయరా నీకు బాగా మంచి పేరు వస్తాయి అని బాబు గారు ఆ లెక్కలు నన్ను చేయించడం అనేది, నన్ను ఎక్కువ ప్రోత్సహించడం జరిగింది. అట్లా నాకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే వచ్చింది పక్కా. ఓకే, నైస్. మీరు జర్నీ స్టార్ట్ చేసేటప్పుడు ఎంత రెమ్యూనరేషన్తో చేశారు? జర్నీ స్టార్ట్ చేశారు? మేము అప్పుడు స్టార్టింగ్లో అడగపోయేది. ఎందుకంటే మాకు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత మీ లైఫ్లో? వేనన్నా నాకు ఒకసారి కొన్ని స్కిట్ల తర్వాత ఒక 10,000 ఇచ్చిండు. అన్న ఏమన్నా ఖర్చులకు ఇవ్వ అన్నాను. అంటే అన్నను డిమాండ్ చేయలేదు నేను, ఎందుకంటే నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు అన్న, నాకు ఎప్పుడైనా ఆయన నాకు గాళ్ళు అంటాడు, అన్న నాకు ఇట్లా ఏమన్నా ఇస్తామంటే ఫస్ట్ నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తర్వాత నేను ఇక చిన్నగా నాకంటూ ఒక నేమ్ వచ్చినాక కొంత అమౌంట్ అనేది స్టార్ట్ అయింది. నేను ఈవెంట్స్ అట్లా వెళ్ళినప్పుడు ఒక్క షోకి అట్లా 10,000 అట్లా తీసుకొని అట్లా స్టార్ట్ అయింది అన్నది. ఇప్పుడు ఎంత మనది? ఇక అది షోని బట్టి ఉంటుంది, సినిమాని బట్టి ఉంటుంది. అంటే సినిమాకి అయితే ఎంత అప్రాక్సిమేట్లీ? అంత కరెక్ట్గా చెప్పేయకండి, అప్రాక్సిమేట్లీ. అయ్యో తప్పు కదండి, ఫస్ట్లో 10,000 తీసుకుంటే ఇప్పుడు 5,000 తీసుకుంటున్నారా? నేను ఫస్ట్ అంటే 8 సంవత్సరాల క్రితం ముచ్చట చెప్తాను. అంటే మినిమం 30 నుండి 25 అట్లా ఛార్జ్ చేస్తా ఉన్నాం. ల్యాక్సా అండి పర్ డే. ఇప్పుడు ఎంత పెద్ద యాక్టర్కైనా కమెడియన్లో పర్ డే అంత తీసుకున్న వాళ్ళు ఉన్నారా అండి? ఉంటారండి కొంతమంది. మీకు తెలుసు, నాకు తెలియదు. సరే, మీకు ఫేవరెట్ యాక్టర్ కానీ కమెడియన్ ఎవరు? నాకు ఫేవరెట్ యాక్టర్ అంటే చిరంజీవి గారు. కాకపోతే నాకు నచ్చిన
యాక్టింగ్ పరంగా అయితే కమల్ హాసన్ బాగా ఇష్టం. కమెడియన్ గా అలీ గారు అంటే ఇష్టం. కలిసారు ఎప్పుడైనా? చాలా సార్లు జడ్జెస్ గా కూడా వచ్చారు ఆయన. కలిసాము. ఓకే. సుమాటలో కూడా సినిమాలో చేసాం, ధమాకాలో కూడా చేశాను నేను. ఓకే ఓకే. ప్లస్ వేరే షోస్ కూడా, ప్లస్ మా శ్రీదేవి రామకృష్ణ ఫెస్టివల్ కార్యక్రమాలు కూడా వచ్చింది కదా సార్. వచ్చారు. మీకు ఎలాగా మాట్లాడినప్పుడు? ఫ్రెండ్లీగానే మాట్లాడారు అంతా. ఓకే, నైస్ నైస్. మరి మీ మ్యారేజ్? నాది చిన్నప్పటి లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్. అబ్బో, చాలా ట్విస్ట్ ఉందండి. ట్విస్ట్ ఏమున్నది అది, ఎలాగా ఎక్కడ? మా మిస్సెస్ వాళ్ళది అప్పుడు పెద్దగూడూరులో ఉండేవాళ్ళు, మాది మహబూబాద్. నేను కళారంగంలో ఇంటర్మీడియట్లో ఒక 45 days ప్రజల వద్ద పాలనని చంద్రబాబు నాయుడు పనికి ఆహార పథకం ప్రోగ్రామ్ పెట్టినప్పుడు కళా బృందాలను పంపినప్పుడు స్టేట్ వైజ్గా తిరిగే క్రమంలో మేము వరంగల్ జిల్లాలో, అంటే స్టేట్ వైడ్ కళాకారులు తిరుగుతూ ఉన్నారు, మేము వరంగల్ జిల్లాలో తిరుగుతూ ఉన్నాం. అప్పుడు పెద్దగూడూరులో క్యాంపు ఒక 3 days చేసినప్పుడు మా మిస్సెస్ని చూడడం, ఆమె నన్ను ఇష్టపడడం ఫస్ట్ ఆమె, తర్వాత నేను కూడా ఇష్టపడడం అనేది జరిగింది. వాళ్ళు కొద్దిగా చిన్న గొడవలైనా మళ్ళీ సర్దుకొని కుదిరించుకొని పెళ్లి చేసుకున్నాం. అట్లా గొడవలు ఇంకా అయి ఉంటాయి కదా? బీభత్సం కాలేదు, ఒక్కసారి బీభత్సమైంది. దాన్ని మా నాన్న పెద్దరికంగా దాన్ని కట్టి పెట్టిండు. మా నాన్న మా ఏరియాలో కొద్దిగా ఫేమస్, ఆయన చెప్తే అందరు వింటారు. దానివల్ల కళాకారుడు కదా, కళాకారుడు ప్లస్ మా నాన్న పంచాయతీలు అవి జరిగితే పెద్ద మనుషులు లెక్క పోయి మాట్లాడి అన్ని సాల్వ్ చేసేవాడు అన్నట్టు. ప్రెసిడెంట్గా ఉండే అన్నట్టు మా సంఘంలో వాళ్ళకు. ఓకే, మీ డ్రీమ్ ఏంటి మీ లైఫ్లో? నా డ్రీమ్ ఏముందండి, ఒక మంచి కమెడియన్గా, ఒక మంచి ఆర్టిస్ట్గా, అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలనే నా గోల్. అంటే నాకు బాగా వేణుమాధవన్ లెక్క కావాలి, మా చనిపోయిన మహానుభావుడు వేణుమాధవన్ అన్న లెక్క కావాలి. ఆయన డైలాగ్ ఒకటి చెప్తారా? ఆయన డైలాగులు అంటే నేను ఇమిటేషన్ అనేది చేయలేదు, కాబట్టి నా ఓన్ కానీ చేయలేదు. చాలా ఉన్నాయి, ఆయన ఒక డైలాగ్ ఏముందండి. కాకపోతే అన్న లెక్క చేయాలన్నటువంటి, అంటే ఒక కమెడియన్ గా పేరు తెచ్చుకోవాలని అయితే. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? డ్రీమ్ అనేది అదే కదా, రోల్ అంటే ఇలాంటి క్యారెక్టర్సా, ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు చేస్తా. కాకపోతే నాకు ఒక అమాయకుడి క్యారెక్టర్ చాలా బాగా చేయాలి. ఒక మంచి, అంటే కమల్ హాసన్ గారు ఇప్పుడు స్వాతి ముత్యంలో చేసి ఒక మంచి అద్భుతమైన పేరు తెచ్చుకొని ఎన్నో అవార్డులు తీసుకున్నారు కదా, ఆ స్టైల్లో ఒకటి చేయాలనే డ్రీమ్ ఉంది నాకు బాగా. మీకు అలాంటి రోల్స్ రావాలని, త్వరగా మీరు అనుకున్న ఒక స్టేజ్ కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ.